ఒకవేళ మీరు బెడ్ మీద పడుకొని ఒక 2-3 పిల్లోస్ తల కింద పెట్టేసుకొని ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తున్నట్లయితే, సోఫాస్ మీద కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకోవడం, లేదంటే ఆరామ్ చైర్స్, రిక్లైనర్స్ ఉంటాయి కదా, వాటి మీద ఇట్లా వాలిపోయి కూర్చొని వర్క్ చేసుకోవడం, లేదంటే టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకున్నా కూడా మీద ల్యాప్లో థైస్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని హెడ్ అంతా బెండ్ చేసేసి వర్క్ చేయడం, ఇట్లా మీరు కూడా ఇట్లా ఇంప్రాపర్ పోస్చర్లో వర్క్ చేస్తున్నారు, గంటల తరబడి కూర్చుంటున్నారు అంటే వెంటనే ఆపేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల న్యాచురల్గా స్పైన్కున్న షేప్ అనేది పోయి డిస్క్ మీద ప్రెషర్ క్రియేట్ అయ్యి అది బల్జ్ అయి నర్వ్ మీద ఒత్తిడి క్రియేట్ చేసి మెడ నొప్పి, భుజాల నొప్పి, నడుం నొప్పి, సయాటికా ఇట్లాంటి నొప్పులన్నీ వస్తాయన్నమాట. ఒకవేళ ఫ్యూచర్లో ఇవన్నీ రావద్దు అనుకున్నట్టయితే వెన్నుపూస ఎప్పుడు నిటారుగా పెట్టాలి, స్పైన్ అనేది ఎరెక్ట్గా ఉండాలన్నమాట. అండ్ అలా కూర్చొని మీరు వర్క్ చేస్తున్నప్పుడు హెడ్ కూడా ఓవర్గా బెండ్ చేయకుండా మీరు ఆఫీస్ టేబుల్ని కస్టమైజ్ చేసుకుంటే కూడా ఫ్యూచర్లో ఇట్లాంటి నొప్పులు రాకుండా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.